ఘనంగా మల్లాడి జన్మదిన వేడుకలు పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు 61వ జన్మదినోత్సవ వేడుకలు గురువారం యానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, హోంమంత్రి నమశివాయ, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మల్లాడి మంత్రిగా పనిచేసినప్పుడు పుదుచ్చేరి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని ముఖ్యమంత్రి రంగస్వామి కొనియాడారు. యానం పేరు చెబితే మల్లాడి కృష్ణారావు, మల్లాడి పేరు చెబితే యానం ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తాయని దాట్ల సుబ్బరాజు అన్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ చింత అనురాధ, నాగిడి నాగేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు, ఆకాశం శ్రీనివాస్, కంచు స్తంభం కృష్ణ, తట్సవ్వపల్లి నాగభూషణం, ఐతాబత్తుల బాబ్జీ, గంపల సతీష్ తదితరులు పాల్గొన్నారు. పాండిచేరి ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మిగిలిన మినిస్టర్లు అందరికీ, ఎమ్మెల్యేలు పాండిచేరి వచ్చిన ఎమ్మెల్యే సోదరులందరికీ, పెద్దలు మాకు అత్యంత అప్పులు, మా ఆయన కూడా గురువులే, మరి రాజ్యసభ సభ్యులు పెద్దల బోస్ గారికి, మరి నూతనంగా కాకినాడ రూరల్ నుంచి అత్యధికంగా వెళ్తున్న మా సోదరులు నానాజీ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ అనురాధ గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి చాలా శుభదినం. ఎందుకంటే యానం పేరు చెప్తే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? మరి సుమారు 5 పర్యాయాలు ఈ యానాన్ని రూపురేఖలు మార్చి ప్రజలకు కావాల్సిన విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని రకాలుగా పాండిచేరి నుంచి దెబ్బలాడి తెచ్చి యానాన్ని ఒక అభివృద్ధి పదంలో మన చుట్టుపక్కల మా ముమ్మిడివరం నియోజకవర్గం మధ్యలో ఉన్న యానాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన పెద్ద మనసున్న మహారాజు మన మల్లాడి కృష్ణారావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తుంది. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, మరి 2014లో 2024లో కూడా ఆయన యొక్క ఆశీస్సులతో మళ్ళీ నేను ఈరోజు శాసనసభకి అడుగు పెడుతున్నానంటే ఆయన సహకారం ఉంది. ఎందుకంటే మాకు సుమారు 25 సంవత్సరాల నుంచి మా అందరికీ మిత్రుల కింద ఉండేవాళ్ళం కాబట్టి, మరి పెద్ద మనసుతో ఆయన 2 సార్లు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపినందుకు ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ప్రజలు ఏదైతే